ఇంత హైలో ఉంటారు కదా డీజేస్ అంటే చాలా హైలో ఉంటారు. ఏమన్నా ఆల్కహాల్ తీసుకుంటారా లేదంటే ఏదన్నా తీసుకుంటారా? So what's wrong in that? యాక్టర్స్ కానివ్వండి, మోడల్స్ కానివ్వండి, లేదంటే మీలా డీజే డ్రెస్ అని ఆబ్వియస్లీ ట్రెండీగా ఉంటాయి. You can't judge a book by its cover. డీజేస్ అంటే చాలా హైలో ఉంటారు. Yes. అంటే ఒక పర్సెప్షన్ ఉంటుంది జనాల్లో, Yes. వీళ్ళు ఏమన్నా ఆల్కహాల్ తీసుకుంటారా లేదంటే ఏదన్నా తీసుకుంటారా Yeah. అని ఒక పర్సెప్షన్ ఉంటుంది. Yeah. దాని గురించి మీరు ఏం చెప్తారు? DJs అంటే ఏదో ఆల్కహాల్ తీసుకుంటేనే వాళ్ళు హైగా ఉంటారు, వాళ్ళు పర్ఫామ్ చేయగలుగుతారు, లేకపోతే తీసుకోకపోతే ఏం చేయరు అనే పర్సెప్షన్ ఇస్ అ రాంగ్ పర్సెప్షన్. అట్లా ఏం ఉండదు అనమాట. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ చాయిస్ అనమాట. Yes. చాలా మంది ఏంటంటే దెర్ ఆర్ సో మెనీ DJs who doesn't even drink a drop of alcohol and still they perform. They don't even smoke, neither do they drink and all. There are so many DJs, plenty of DJs who are very renowned and all. They never touch boozing and all. So that is individual choice. It's you can't say that is wrong, you can't say that is right. And there are so many DJs who even drink and perform. So what's wrong in that? Like at the end of the day you have to make the crowd happy. Yes. But ఈ పర్సెప్షన్ అనేది రాంగ్ అనమాట. DJs అందరూ తాగేస్తారు, లేకపోతే ఏదో తీసేసుకుంటారు. ఈవెన్ ఒకసారి ఒక క్లబ్ లో చెకింగ్ కోసం వచ్చారనమాట. చెకింగ్ కోసం ఫస్ట్ డీజే దగ్గరికి వెళ్తున్నారు. అదేందో వీళ్ళే మొత్తం సప్లై చేసేసి చేశారని. నో, నెవర్. ఇట్స్ నాట్ లైక్ దట్ అనమాట. ఈవెన్ నాతో కూడా అట్లా అయింది. నేను ఒకసారి పర్ఫామ్ చేసేటప్పుడు వచ్చేసి ఫస్ట్ నా బ్యాగ్ చెక్ చేసేసారు, ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పేసి. దే నాట్ ఫైండ్ ఎనీథింగ్. Why will we do like that? It's a wrong perception. People think that DJs అంటే ఇట్లా ఉంటారు, అట్లా ఉంటారు. అట్లేం లేదు. అందరు ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో మీ జాబ్లో అలానే మేము కూడా మా జాబ్లో ఉంటాం. మాకు ఒక టెన్షన్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, వెళ్ళి మేము పర్ఫామ్ చేయాలి. ఆ క్రౌడ్ని చూస్తేనే హై వస్తుంది మాకు. క్రౌడ్ని ఈరోజు ఎట్లా మనము సాటిస్ఫై చేసి పంపించాలి, ఎలా మనం వాళ్ళకి మ్యూజిక్ అనేది చెయ్యాలి. ఇప్పుడు మీ క్రౌడ్ ఏంటంటే తాగుతుంది, ఎంజాయ్ చేస్తుంది, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మాది ఏంటంటే అట్లా కాదు కదా. చూడడానికి ఎట్లా అనిపిస్తుంది అంటే వీళ్ళు తెగ ఎంజాయ్ చేస్తున్నారు, వీళ్ళదేం పని అట్లా కాదు. మాకు ఒక టెన్షన్ అనేది ఉంటుంది, అది ఫేస్లో కనపడదు. ఒక నర్వస్నెస్ అనేది ఉంటుంది, అంటారు కదా బటర్ఫ్లైస్ ఇన్ ద స్టమక్ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఆ కిక్ తోటి పాటు ఆ టెన్షన్, that is the magic of the DJ. That's how we perform, that's how we make the gig success. So that is the thing. రైట్. ఎట్లా ఎనర్జీ ఎలా మెయింటైన్ చేస్తారు ఈవెంట్ ఎండ్ వరకు? Because see, Akhil, I be myself. Okay. I'm original. I don't pretend to be somebody else అనమాట. సో వాట్ ఎవర్ నేను ఎట్లయితే ఉన్నాను, ఇప్పుడు మీ ముందు ఎలా ఉన్నాను, నేను అలానే అదే నేను పోర్ట్రే చేస్తాను. అండ్ ఇన్స్టాగ్రామ్ లో నేను ఎలా అయితే ఏదైతే కనపడుతుందో అది నా రియాలిటీ అనమాట. నేను డీజే ఉన్నా కాకపోయినా కానీ ఐ మెయింటైన్ దట్ వైబ్, ఐ మెయింటైన్ మై స్టైల్ అనమాట. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, పాడ్కాస్ట్కి వస్తున్నాను, ఓకే, ఐ వాంట్ టు వేర్ ద బ్లాక్, చలో ఇట్ విల్ లుక్ గుడ్ అంటే నేను ఇది ప్రీ ప్లాన్ గా కూడా కాదనమాట. అప్పటికప్పటికి నేను నాకు అనిపిస్తుంది, ఆ మూడ్ అనేది అప్పటికప్పటికి వస్తుంది అనమాట. సో దట్స్ హౌ ఐ మెయింటైన్ మై వైబ్, మై స్టైల్ అండ్ మై ఐడెంటిటీ అండ్ ఆల్. అండ్ కమింగ్ టు దిస్ పార్ట్, లైక్ మీరు అన్నారు కదా, లైక్ ఇట్లా ఎనర్జీగా ఎలా ఉంటారు అనేది, దట్ ఈస్ అ ప్యాషన్. వెన్ మనం క్రౌడ్ని స్టేజ్ మీద నుంచి చూస్తున్నప్పుడు వాళ్ళు మన కోసం ఇట్లా చీరప్ అయ్యి మన కోసం వెయిట్ చేస్తున్నారు అనే ఫీలింగ్ మనకి అర్థమైనప్పుడు మనం రీడ్ చేస్తాం కదా. ఆ ఫీలింగ్ అనేది ఆటోమేటిక్ గా నీకు మనలో ఎనర్జీ తీసుకొచ్చేసిద్ది అనమాట. ఇంకా డెవలప్ అయిపోతుంది అనమాట. వాళ్ళు ఎప్పుడైతే మనకి ఫ్లోర్ మీద వచ్చి వాళ్ళు డాన్స్ చేస్తూ, వాళ్ళు చీరప్ చేస్తూ మన మ్యూజిక్ కనెక్ట్ అవుతున్నప్పుడు ఎంత అదే కిక్. That is the kick of the DJ. There is a magic of the DJing, and అది మనం ఫీల్ అవ్వాలి. వాళ్ళు బాగా ఎనర్జీగా ఉన్నారు కదా, మనం డల్ అయిపోకూడదు. మనం డల్ అయిపోతే వాళ్ళు కూడా డల్ అయిపోతారు. ఇప్పుడు మనల్ని చూసే కదా వాళ్ళు ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేషన్ అనేది వచ్చింది. సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. సో నేను ఇన్స్టాగ్రామ్ లో ఎలా అయితే ఉంటానో అలానే నేను రియల్ లైఫ్ లో కూడా ఉంటాను కాబట్టి అది మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. యాక్టర్స్ కానివ్వండి, మోడల్స్ కానివ్వండి, లేదంటే మీలా డీజే డ్రెస్ అని ఆబ్వియస్లీ ట్రెండీగా ఉంటాయి. డ్రెస్ని బట్టి జడ్జ్ చేయకూడదు. మీరేం చెప్పారంటే అక్కడ లైక్ అమ్మాయి డ్రెస్ వేసుకుంటే జడ్జ్ చేస్తారా, తప్పు చేయాలన్నప్పుడు ఎలానే తప్పు చేస్తారు. జీన్స్ ప్యాంట్ వేసుకుని తప్పు చేస్తానే ఉంది. ప్యాంట్ వేసుకుని ఐ అండర్స్టాండ్. నేను చెప్పాను, ఎస్, వెస్టర్న్ వేర్ వేసుకుంటేనే ఏదో చేసేస్తుంది, శారీ కట్టేసుకొని ఇంట్లో కూర్చొని 24 గంటలు ఉంటేనే ఏదో చెయ్యదు అనే గ్యారంటీ ఏం లేదు. ఏదైనా చెయ్యాలనుకుంటే ఎవరైనా ఎలా చేయగలుగుతారు. ఇంట్లో ఉండి కూడా చేయగలుగుతారు, బయట ఉండి కూడా చేయగలుగుతారు, నైట్ లో చేయగలుగుతారు, డేలో చేయగలుగుతారు. యూ కాంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టు. యూ కాంట్ జడ్జ్ ఎనీ ఉమెన్ or any man according to their outlook. Yes. So that's the thing. Yes. So చూసినప్పుడు అదే భలే డ్రాప్ చేసావు సాంగ్ ని. డిఫరెంట్ గా ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. నీలో కూడా ఈ క్రియేటివిటీ ఉందన్నమాట. చిన్నప్పుడు సింగర్. ఓ లవ్లీ. ఇప్పుడు
చాలా రోజుల తర్వాత మీ గురించి పాడుతున్నాను. ఓ థ్యాంక్ యూ. నా గురించి అంటే కూడా సొసైటీ వాళ్ళు వినేది, సొసైటీ వాళ్ళ గురించి పాడినట్టు వాళ్ళకి ఇది డ్రాప్ కావాలన్నమాట. ఎస్, దిస్ ఇస్ ద రైట్ థింగ్.